సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త స్కీమ్ అయితే తీసుకొని వచ్చిండు. ఎంతమంది అగ్రీ చేస్తారు ఈ స్కీమ్కి? ఏమన్నారంటే డైరెక్ట్ చలాన్ వచ్చేసి బ్యాంక్ లింక్ పెట్టండి అంటుండు. ఇన్ కేస్ హెల్మెట్ పెట్టుకోకపోయినా సిగ్నల్ జంప్ కొట్టినా డైరెక్ట్ డిడక్ట్ అవ్వాలా. అట్లాంటి స్కీమ్ పెట్టండి. ఎందుకంటే ఈ స్కీమ్ పెట్టినందుకు నెల రాగానే మీరు డిస్కౌంట్స్ పెడుతున్నారో వాళ్ళు కట్టేసుకుంటున్నారు. వీళ్ళకి అలవాటు అయిపోయింది అంటుండు పబ్లిక్కి. అట్లా కాకుండా ఇట్లాంటి స్కీమ్ పెట్టండి. బుద్ధొచ్చినట్టు కడతారు వీళ్ళు, బుద్ధొచ్చినట్టు ఫాలో అవుతారు అని అంటుంది. ఇది ఎంతమంది అగ్రీ చేశారు? వీడియో చూసి మాట్లాడండి మీరు. నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి.